మన లైఫ్‌లో బిజినెస్‌లో గ్రోత్ కావాలని, లేకపోతే మనకి డిజైర్ అయిన మనకిష్టమైన జాబ్ దొరకాలని, లేకపోతే మన కెరియర్‌లో గ్రోత్ కావడానికి, లేకపోతే మన పర్సనల్‌గా ఏదైనా ఒక కోరిక నెరవేర్చుకోవడానికి మనము చాలా ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఉంటాం ఔట్ సైడ్‌గా. కానీ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా 100% 200% ఎఫర్ట్స్ పెట్టినా మన కోరికలనేవి నెరవేరకుండా ఉంటాయి. వీటిని సాధారణ భాషలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఏదో అవరోధాలు, ఆటంకాలు అంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో వీటిని నెగెటివ్ బ్లాకేజెస్ అని అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో మైండ్ సెట్‌ని 2 విధంగా డివైడ్ చేస్తారు. ఒకటొచ్చి కాన్షియస్ మైండ్, 2 సబ్‌కాన్షియస్ మైండ్. ఈ బయట సైడ్ మనం పెట్టే ఎఫర్ట్స్ అంతా కూడా కాన్షియస్ మైండ్‌తో చెప్పేది. ఇంటర్నల్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవుతుందో అవ్వదో అని ఓవర్ ఎక్సైట్‌మెంట్, విపరీతమైన నెగెటివ్ థాట్స్‌తో మనం బ్లాకేజెస్ అయిపోతూ ఉంటాయి. ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా టెక్నిక్స్ అనేది దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఏ టెక్నిక్స్ లేకుండా చాలా ఈజీగా మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అయ్యే అతి పవర్ఫుల్ అయిన మంత్ డేట్‌తో మీ ముందొచ్చాను. ఆ సీక్రెట్‌తో మీ ముందొచ్చాను. నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. మనము లా ఆఫ్ అట్రాక్షన్‌లో 11 నెల 11 తేదీ అనేది చాలా పవర్ఫుల్, చాలా సీక్రెట్స్ అనేవి దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో నవంబర్ నెలకి ఒక ప్రత్యేకమైన దినంగా నెల అని చెప్తారు. ఎందుకంటే మన కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే నెలని చెప్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా పవర్ఫుల్ మంత్ అని కూడా అంటారు. మన బాడీలో ఉన్న షట్చక్రాలన్నీ కూడా ఓపెన్ బాగా యాక్టివ్ అయ్యే మంత్ అని కూడా ఈ మంత్‌తో అంటారు. కాబట్టి మనకి యూనివర్స్ ఒక అవేకింగ్ కాల్ లాగా మనకి ఎప్పుడూ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఈ మంత్‌లో కానీ, ఈ టైంలో కానీ మీరు ఏదైనా కోరికలు కోరితే నేను మీకు కంపల్సరీగా 100% నెరవేరుస్తానని మనకొక ఒక సిగ్నల్స్ లాంటివి పంపుతూ ఉంటుంది. మామూలుగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో దాంట్లో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిందే. దాంట్లో సాధనలో ఉండే వాళ్ళకందరికి కూడా ఈ మంత్‌లో ఎక్కువగా 11, 11, 11 అనే నంబర్స్ వెహికల్ మీద కానీ, కార్ల మీద కానీ, లేదా పుస్తకంలో కానీ, టీవీలో కానీ, మొబైల్‌లో కానీ, మరి క్యాలెండర్‌లో కానీ, న్యూస్ పేపర్‌లోని కనపడుతూ ఉంటుంది. దీని అర్థం ఏమంటే దీనికి అర్థభావం అయితే 3 భావార్థాలతో సిగ్నల్స్ ఇస్తుంది. అదొకటొచ్చి నేను మీకు కోరినా అతి శీఘ్రంగా, అతి ఫాస్ట్‌గా, చాలా సింపుల్‌గా మీకు ఏది కోరితే అది నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఆ కోరికను బలంగా కోరండి. మీరు ఒక కోరికని మనసులో అనుకోండి. ఆ కోరికని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని ఒక సంకేతము. 2 మీరు మీరు ఏదైనా ఒక సాధనలో ఉంటే మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. మీరు మీ టార్గెట్‌కి దగ్గరగా ఉన్నారని ఒక సిగ్నలు. థర్డ్ వన్ వచ్చి మీరు అనుకున్న దాంట్లో మీరు విజయం పొందుతారు. నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. కాబట్టి మీరెక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీ 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 వర్కౌట్స్ మీరు ప్రాపర్‌గా చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ అనేది దగ్గరలో ఉండాలని చెప్పి సిగ్నల్స్ అనేది ఇస్తుంది. సిగ్నల్స్ రూపంలో ఈ 111 అనేది వస్తుంది. కాబట్టి మనం ఏదైనా మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి నెంబర్ కనపడినప్పుడు మీరు బీ కాన్ఫిడెంట్‌గా ఉండండి. మనం సక్సెస్ అవుతామని కాన్ఫిడెంట్‌గా ఉండండి. యూనివర్స్‌కి ఒక థాంక్ఫుల్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఇది ఒక అవేర్‌నెస్ కోసము యూనివర్స్ మనకిచ్చే సింబల్స్. అంటే నువ్వు నంబర్ 1 పొజిషన్‌లో ఉంటావు. నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్టే. కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నావు. తర్వాత నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండు. నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఈ సిగ్నల్స్ రూపంలో మనకిస్తుంది. అప్పుడు ఆ నెంబర్లు కనపడినప్పుడు మనం యూనివర్స్‌కి ఒక థాంక్ఫుల్ అనేది చెప్పుకోవాలి. మనం ఏదైతే మార్గం ఎంచుకున్నామో అది కరెక్ట్ అని చెప్పడానికి గైడెన్స్ ఇచ్చే నెంబర్ వచ్చి 111. ఇది మీరు చేసేవి సాధనాలు కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈ 111 వచ్చినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండండి. మనము మన హిందూ దైవత్వంలో పురాణాల నుంచి కార్తీక మాసంలో ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, లేసి దీపారాధన చేయడము, తర్వాత మెడిటేషన్ కానీ, యోగా కానీ చేయడము, అలాంటివన్నీ కూడా ఒక నక్షత్రాలు ఉండేటప్పుడే ఆ సమయంలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ కార్తీక మాసంలో మనకి వర్కౌట్ అవుతుందా కాదా అని ఎవరు ఆలోచించదు. మంచిది, కార్తీక మాసం చేస్తే మంచిది అని చెప్పి ఒక ఫ్లోతో, భక్తి శ్రద్ధలతో ఒక ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా చేసుకుంటూ వాళ్ళ జీవితంలో ఏదైనా కోరినప్పుడు అది 100% నెరవేరని లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. మన కార్తీక పురాణాల్లో కూడా ఆల్రెడీ మన ముందు యుగంలో జరిగిన కథలన్నీ కూడా పుస్తక రూపంలో మనకు అందించారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఈ 11 నెలకి అంత ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మనమైతే ఏ విధంగా అయితే ఆ పరమశివుని మనసా వాచా కర్మణ సరౌండ్ అయిపోయి
మనం అవుతుందా కాదా అని డౌట్తో కాకుండా పూర్తి సరౌండింగ్తో అతను ఏ విధంగా ప్రార్థిస్తామో అదేవిధంగా ఈ నెలలో కూడా మనము ఏదైనా కోరిక మేనిఫెస్టింగ్ చేసినప్పుడు మనసా వాచ కర్మ పూర్తిగా యూనివర్స్కి సరౌండ్ అయిపోయి చేసినప్పుడు మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. ఇంతకీ నేను చెప్పేది ఏమంటే మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సైంటిఫిక్ టెక్నిక్ వేస్తో మనము ఈ మేనిఫెస్టింగ్ అనేది చేయాలి. మీరు ఈ 11వ తేదీ 11వ తేదీ మీరు చేయవలసింది ఏమంటే ముందుగానే మీ మొబైల్స్కి మీ ఇంట్లో ఉండే గడియారాలకి లేకపోతే మీ స్మార్ట్ వాచ్లు వాటికన్నిటికి కూడా అలారం అనేది సెట్ చేసుకోండి. 11:11 AM 11:11 PM 11 గంటల 11 నిమిషాలు పొద్దున 11 గంటల 11 నిమిషాలు మధ్యాహ్నం అనే దాన్ని రాత్రి పూట టైం అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఒక క్యాండిల్, ఒక కొత్త జనరల్ బుక్ లేదా ఎనీ నోట్ బుక్ తీసుకోండి, లేకపోతే బ్లూ పెన్ లేదా గ్రీన్ పెన్ అనేది తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. చాలామంది అడిగే ప్రశ్న ఏమంటే మీరు పొద్దున 11 గంటల 11 నిమిషాలు చేసినా పర్వాలేదు, రాత్రి 11 నిమిషాలు చేసినా పర్వాలేదు. చాలామంది ఆ 2 టైంలు కుదరని వెళ్ళి ఏం చేయాలంటారు. మీరు రోజంతా కూడా మీ కోరికను బలంగా కోరుకోండి, యూనివర్స్కి సరౌండ్ చేసేసండి. యూనివర్స్ అది రిసీవ్ చేసుకొని మనకి అది పంపిస్తుంది. అవి ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతాయి. ముందు రోజు దానికంటే వర్కౌట్ అవుతాయి. కానీ మోస్ట్లీ మీరు చేయవలసింది ఏమంటే నైట్ టైంలో కూర్చున్నప్పుడు మనం డైరెక్ట్గా యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి, అలైన్మెంట్ అవ్వడానికి చాలా ఈజీగా మనం యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే బయట డిస్టర్బెన్స్ కానీ లోకల్ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉంటుంది, మనం బాడీ ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నైట్ టైమే మీరు చేయండి, చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. తర్వాత మీరు ముందు రోజు 2 డేస్ ముందే మీరు ఒక బలమైన బాగా మీకు ఇష్టమైన 11 కోరికల్ని ఒక బుక్లో రాసి పెట్టుకోండి. అప్పటికప్పుడు అంటే మీకు కొంచెం టైం ఆ రోజు ఆ తేదీన మీరు రాయాలంటే కొంచెం టైం టేకన్ అవుతుంది. కాబట్టి మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ ముందుగా రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు కూర్చున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 11 గంటలకంతా కూడా అన్ని పనులు ముగించేసి నైట్ టైం చేయమని. నైట్ టైం ఇంకా ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి మీ రూమ్లో ఒక గదిలో మీరు డోర్ వేసుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో కూడా జాయిన్ అవ్వాలంటే వాళ్ళు కూడా తీసుకోండి. అదర్వైజ్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. లైట్లు ఆఫ్ చేసి ఒక క్యాండిల్ అనేది వెలిగించుకోండి. అదర్వైజ్ లైట్ వేసుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసి శ్వాస ఉంచి శ్వాసల మీద ధ్యాస ఉంచి కళ్ళు మూసుకొని స్నానం చేసుకోండి, కుంకుమ ధారణ ధరించండి, లేకపోతే అలవాటు లేకపోతే వదిలేయండి. మనసు ప్రశాంతంగా ఒక మెడిటేషన్ అనేది చేయండి, 5 మినిట్స్ చేయండి. ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని పదాలని 11 సార్లు మీరు రిపీట్ చేయండి. ఓకేనా? రిపీట్ చేయండి. ఎట్లా అంటే ఒక ఫింగర్ తీసుకోండి, ఒక చిటికిన వేలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఐఎమ్ అలైన్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ అలైన్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ అని. ఇది ఒక చిటికిన వేలు, ఒక వేలికి 3 పదాలు. ఇంకొక వేలు తీసుకోండి. ఐఎమ్ అలైన్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ. ఐఎమ్ అలైన్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ అని 3 సార్లు ఒక ఫింగర్కి 3 పదాలు పలకండి. అట్లా 11 ఫింగర్స్ని తీసుకొని 11 సార్లు గట్టిగా అనండి, గట్టిగా చదవండి. మనసా వాచ కర్మణ. ఇప్పుడు దేవుడి శ్లోకాలు ఎలా చదువుతారో అది. అంటే దీని భావార్థం ఏమంటే నేను రెడీగా ఉన్నాను, నేను మేనిఫెస్టింగ్ చేయడానికి, నా కోరికను వ్యక్తపరచడానికి రెడీగా ఉన్నాను, నువ్వు ఇస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానని భావం. ఐఎమ్ అలైన్. ఇది కానీ మీకు అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో చాట్ చేయండి. ఐఎమ్ అలైన్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ అని చెప్పుకోండి. ఒక్కొక్క ఫింగర్కి 3 పదాలు చెప్పి 11 సార్లు చెప్పుకోండి. ఇదన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే మీ 11 కోరికలు ఆల్రెడీ మీకు తీరిపోయినట్టు రాసుకోండి. ఒక సినిమాలో చెప్తారు, డబ్బు పెట్టి కొనడానికి, ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, కష్టపడాలి, కానీ ఫ్రీగా కళ్ళు కని ఫ్రీగా సంతోషించుకోవడానికి ఏం కష్టము అని అంటారు. ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి డబ్బుల కోసం కష్టపడాలి, కానీ డబ్బులతో పని లేకుండా ఫ్రీగా కళ్ళు కని ఫ్రీగా హ్యాపీగా ఫీలింగ్ని ఎంజాయ్ చేయడానికి ఏం కష్టమో అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అదేవిధంగా మనము ఈ కోరికలు రాసేటప్పుడు మనకి తీరని కోరికలు ఆల్రెడీ తీరిపోయినట్టు వాటిని ఎంజాయ్ చేస్తూ ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 కోరికల్లో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమంటే అతి ప్రధానమైన పెద్ద కోరికను ముందు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా గోలు నవంబర్ 30 లోపల నేను ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని, ఇంత
ఇంత శాలరీ, ఇంత అమౌంట్తో కూడిన శాలరీతో అవ్వాలని నా అంబిషన్. కాబట్టి నేను ఎలా రాస్తాను ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి రాయండి. నేను నా నా నేను కోరుకున్న జాబ్ నాకు లభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జాబ్, ఐ లవ్ దిస్ జాబ్, ఐఎమ్ గోయింగ్ టు జాబ్ డైలీ విత్ లవ్. ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాను, కరెక్ట్ టైంకి వెళ్తున్నాను, మంచి డ్రెస్సింగ్ వేసుకొని నా జాబ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను సిస్టమ్ ముందు కూర్చొని నా పెద్ద పెద్ద టాస్క్లు కూడా నేను చాలా ఈజీగా సాల్వ్ చేస్తున్నాను. నా కొలీగ్తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నా పై అథారిటీ నన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈచ్ అండ్ ఎవరి మూమెంట్ ఈ జాబ్లో నాకు ఇష్టమైన, నేను లవ్ చేస్తున్నాను, నేను లవ్ చేసి ఇష్టపడిన ఈ జాబ్లో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఐఎమ్ సో గ్రాటిట్యూడ్ అబౌట్ దిస్ జాబ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాను. ఇప్పుడు సెకండ్ డిజైర్ వచ్చి నాకు ఒక మంచి పెళ్ళి కావాలని అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గెట్టింగ్ బ్యూటిఫుల్ అండ్ అండర్స్టాండింగ్ సోల్మేట్, గెట్టింగ్ మ్యారీడ్ విత్ బ్యూటిఫుల్ అండ్ అండర్స్టాండింగ్ సోల్మేట్. నేను బాగా అర్థం చేసుకుని ప్రేమపూర్వకంగా ఉండే ఒక అందమైన బ్యూటిఫుల్ సోల్మేట్తో నాకు వివాహం అయింది. నేను ఈ మ్యారీడ్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. లవ్ అండ్ రొమాంటిక్తో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాం. మేమిద్దరు మంచి అండర్స్టాండింగ్తో సంతోషంగా ఉన్నాం. మేము బయటికి వెళ్తున్నాము, పిక్నిక్లకి వెళ్తున్నాము, అవుటింగ్కి వెళ్తున్నాము. చాలా బాగుంది నా లైఫ్. ఈ మ్యారీడ్ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఒక డైమండ్ నెక్లెస్ నేను డిజైన్ చేశాను. నేను ఈ ఖరీదైన మంచి డిజైన్తో కూడిన డిజైన్తో కూడిన ఈ ఖరీదైన నెక్లెస్ నేను పొందినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ధరించడం వల్ల నా అందం మరింత ఇమిడియమైంది. సొసైటీలో బయట కార్యాలకు వెళ్ళినప్పుడు నన్ను అందరూ ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు. నన్ను ధనవంతురాల్లాగా చూస్తున్నారు. ఇంత అద్భుతమైన ఖరీదైన ఈ డైమండ్ నెక్లెస్ నేను పొందినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. ఎగ్జాంపుల్గా ఇలా చెప్పాను అనమాట. అలా మీ కోరికలను ఆల్రెడీ జరిగిపోతే మీరు ఎలా అనుభూతి చెందుతారో ప్రజెంట్ కంటిన్యూస్లో అది రాయాలి. అయితే ఈ 11 కోరికలు రాసేటప్పుడు ఒక కండిషన్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌట్స్ అనేవి పెట్టుకోకూడదు. అంటే ఇది జరుగుతుందా, జరగదా, జరగకపోతే ఎట్లా, నేను ఇది నిజంగా జరుగుతుందా, ఏ డేట్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే డౌట్స్ అనేది పెట్టుకోకూడదు, పక్కకు వదిలేయాలి. ఈ మంత్ అంతా కూడా సక్సెస్ఫుల్ మంత్ అనమాట. నవంబర్ మంత్ అంతా కూడా సక్సెస్ఫుల్ మంత్. ఏ కోరిక కొడినా తదాస్తు అని ఇచ్చేస్తుంది యూనివర్స్. ఇప్పుడు కార్తీక మాసంలో శివుడికి చెప్తారు కదా, మనం ఏదైనా ఒక్క రవ్వ నీళ్ళు పోసినా కానీ శివునికి ఆ టయానికి ప్రదోష కాలంలో లేకపోతే ఏదైనా కానీ మనము ధూప నైవేద్యాలతో కొబ్బరితో అవి ఇవి కొట్టి అవన్నీ చేయకపోయినా కానీ ఆ టయానికి మనం కాస్తంత నీళ్ళతో అభిషేకం చేసి ఒక బిల్వపత్రం పెడితే మనకి పెద్ద కోరిక కూడా తదాస్తని ఇచ్చేస్తాడని మనకి చెప్తూ ఉంటారు పెద్దలు. అవి నిజమైనవి సంఘటనలు, పురాణాలు కూడా ఉంటాయి కదా. అదేవిధంగా ఈ నవంబర్ మంత్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ మంత్కి నో డౌట్స్ మంత్ అని అంటారు. డౌట్స్ని పక్కన పెట్టేసి మీ కోరికల్ని హ్యాపీగా యూనివర్స్కి రిలీజ్ చేసేసేయండి. హ్యాపీనెస్, బిలీవ్నెస్ అనే ఫ్రీక్వెన్సీని, హై ఫ్రీక్వెన్సీని బాగా ప్రగాఢంగా నమ్మి యూనివర్స్కి వదిలేసి దాంతో డిస్అటాచ్మెంట్ అయిపోండి. అంటే ఇది జరుగుతుందా, జరగదా అదంతా ఏమొద్దు, పక్కన వదిలేసేయండి. మీ జనరల్లో ఈ 11 కోరికలు రాసుకోండి. నేను చెప్తున్నాను, ఇది చూడండి. మీకు వచ్చే సంవత్సరం కల్లా మ్యాక్సిమం అన్నీ అయిపోవచ్చు, లేకపోతే వాటిలో ఒకటి ఖచ్చితంగా ఎటు కాకుండా ఒక కోరిక నెరవేరుతుంది. ఇంకా మీరు ఇది రాసింది మీ జనరల్ మీ దగ్గరే పెట్టుకోండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఈ కోరిక నెరవేరచ్చు. అంత పవర్ఫుల్ ఇది, అంత యూనివర్స్కి అంత శక్తి ఉంటుంది. మన మీద ప్రేమతో, దయతో మీరు ఎందుకు కష్టపడతారు, మేము ఈజీగా మీరు జ్ఞానంతో ఉండండి, మెలకువతో ఉండి మిమ్మల్ని ఉద్ధరించుకుని ఏదైనా ఒక కోరిక అనే కళని కలండి, ఆ కళని నేను సాకారం చేస్తాను అని చెప్పి ఈజీగా బ్లెస్సింగ్ ఇచ్చేట్టే అనమాట. ఇది మీ దగ్గరే పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి మీరు చూసుకొని అది రెడ్డింగ్తో ఏదైతే కోరిక కోరారో దాన్ని రెడ్డింగ్తో పెట్టేసుకోండి. తర్వాత థర్డ్ స్టెప్ ఏమంటే, ఇప్పుడు ఈ 11 కోరికలు రాశారు కదా, ఆ 11 కోరికలో ఒక పెద్ద కోరికని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత అది మీకు ఆల్రెడీ అయిపోయి మీరు ఎట్లా అనుభూతి చెందుతున్నారో అది రాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కోరుకున్న జాబు నాకు లభించినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జాబ్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కోరుకున్న ఈ జాబ్ నాకు లభించి నేను కోరుకున్న శాలరీతో
నేను నా కుటుంబ సభ్యులందరినీ బాగా సంతోషంగా పెడుతున్నందుకు ఈ జాబ్ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని షార్ట్కట్లో రాసుకోండి. అట్లా మీకు మీ వర్డ్లో మీరు కన్వే చేసుకొని షార్ట్కట్లో రాసి 11 సార్లు రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 11 సార్లు రాసి లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ కోరిక నెరవేర్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. థర్డ్ స్టెప్ అది. ఫోర్త్ స్టెప్ వచ్చి విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది సైంటిఫిక్, చాలామందికి విజువలైజేషన్ అనేది సరిగ్గా రాదు. కానీ ఇప్పుడు సింపుల్గా చెప్తాను. దాంట్లో సింపుల్గా మీరు ఇమేజ్ ఓన్ కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇమేజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సైంటిఫిక్గా ఎట్లా విజువలైజేషన్ చేసుకోవాలనే దాన్ని నేను చెప్తాను. విజువలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఊరికే ఎగ్జాంపుల్గా జాబ్ అని చెప్పాను కదా. ఇప్పుడు జాబ్ కానీ వచ్చేసింది అనుకో, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఒక ఊహ ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఫస్ట్ జాబ్ వచ్చేస్తే ఏం చేస్తాము, మీకు ఆఫర్ లెటర్ చేతిలో వచ్చేసింది. చేతిలో రాగానే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ తీసేసుకున్న వెంటనే ఫస్ట్ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు. పేరెంట్స్ ఎలా చెప్తారు, అబ్బా కంగ్రాచులేషన్ అయినా, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ అని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు, మీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తారు. ఓ థ్యాంక్ యూ రా, యూ గాట్ ఇట్ రా, యూ ఆర్ గ్రేట్ రా అని మీ ఫ్రెండ్స్, ఇంట్లో అక్క తమ్ముళ్ళు వీళ్ళకందరికి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళందరూ హ్యాపీగా షేర్ చేసుకుంటారు కదా, స్వీట్స్ తెచ్చుకుంటారు, పంచుకుంటారు. ఇంకా సాయంత్రం అంతా ఆ ఫ్లోలో ఉంటారు కదా. అట్లా ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఆఫర్ లెటర్ అంతా వచ్చింది, నెక్స్ట్ మండేనో లేకపోతే నెక్స్ట్ మంత్ మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిపోయినారనుకో ఏం చేస్తారు, నీట్గా డ్రెస్అప్ చేసుకుంటారు, ఆ ట్యాగ్ తీసుకొని స్వాగ్ చేసి లోపల ఎంటర్ అవుతారు. మీ బాస్ మిమ్మల్ని వెల్కమ్, మీ పాత కొలీగ్స్ అందరూ కూడా, అక్కడ ఆఫీస్లో ఉండే పాత కొలీగ్స్ అందరూ కూడా మీకు వెల్కమ్ చెప్తారు. మీ జాబ్ని అలైన్మెంట్ చేస్తారు మీ హైయర్ అథారిటీ. మీరు ఆ రోజు ఆ టాస్క్ మీరు ఫినిష్ చేస్తారు. రోజంతా కూడా చాలా ఎనర్జీగా లవ్గా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఇచ్చే టాస్క్లన్నీ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నారు. నెల అయిపోయిన తర్వాత మీ శాలరీ మీ చేతిలో పడుతుంది. నెలంతా అయిపోతూ అట్లాంటి మీరు అది పొందిన తర్వాత మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని ఒక విజువలైజేషన్ అనేది చేసుకోండి. ఇప్పుడు నెలంతా అయిపోయింది కదా, మళ్ళీ మూడవసారి జాబ్ చేసేసి ఒక మంత్లో మీకు డబ్బులు వచ్చిందనుకో మీరు ఎలా ఫీల్ అవుతారు, అబ్బా ఆ చేతిలో శాలరీ పడంగానే, ఆ అమౌంట్ చూడంగానే, లేకపోతే మీ ఫోన్లో ఆ బ్యాలెన్స్ క్రెడిట్ అవ్వగానే ఎట్లా ఫీల్ అవుతారు, అబ్బా ఐ డిడ్ ఇట్, ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్, ఎస్ ఐ డిడ్ ఇట్, ఐ అచీవ్, అబ్బా నాకు చాలా సంతోషంగా, నాకు చాలా ప్రౌడ్గా నేను సాధించాను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతున్నాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి అంతా బిర్యానీ తీయించడం, లేకపోతే పిల్లల్ని బయట అవుట్ తీసుకోవడం, అట్లాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకోండి. మొదటి శాలరీ తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందుతారు, ఆ శాలరీతో మీరు ఏమైనా డొనేట్ చేస్తున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీని అవుటింగ్ తీసుకెళ్తున్నారా, బిర్యానీ ఆఫర్ చేసుకొని తింటున్నారా, ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చారా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అట్లాంటి దాన్ని మీరు బాగా డీప్గా విజువలైజేషన్ చేసుకోండి. అది మీ కళ్ళ ముందు ఒక థియేటర్లో చూస్తే మీ స్టోరీని మీరు ఒక స్క్రీన్ మీద ఎట్లా చూస్తారో అలా మీ ఊహల్లో మీరు ఊహించుకోండి. అది అచీవ్ అయిన తర్వాత మీరు ఎట్లాంటి పనులు యాక్షన్ చేస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని మీరు విజువలైజేషన్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ కోరికలన్నీ రాసేసిన తర్వాత మనం ఇవంతా అయిపోయినట్టు మనం అనుభూతి చెందుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన దానికి యూనివర్స్కి మనం ఒక గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి కదా. అప్పుడు ఏ విధంగా చెప్పండి, ఓ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్, ఐ లైక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ ఓ విశ్వమా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చెప్పే అఫర్మేషను మీరు 5వ స్టెప్ కింద రాసుకోండి. ఓ విశ్వమా, నా ప్రతి ఒక్క కోరిక కూడా నీ కొరకై చేరి, నా ప్రతి ఒక్క కోరిక కూడా నీ కొరకై చేరి, నీ ద్వారా ఆశీర్వాదమై నాకై లభించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి ఒక్క కోరిక కూడా నీ కొరకై చేరి, నీ ఆశీర్వాదంతో తిరిగి నాకు లభించినందుకు ఓ విశ్వమా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి ఒక్క కోరికలు కూడా నీ కొరకై చేరి, నీ ఆశీర్వాదంతో తిరిగి నాకు లభించినందుకు ఓ విశ్వమా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కోరిన ప్రతి కోరిక కూడా 100% తీరిపోయినందుకు, తీర్చినందుకు ఓ విశ్వమా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐ లైక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్, థ్యాంక్ యూ. అట్లా మీకు కన్వే అయిన లాంగ్వేజ్లో యూనివర్స్కి ఒక
గ్రేట్ గ్రాటిట్యూడ్తో కూడిన మనసా వాచా కర్మణ మంచి ఫ్లోతో ఎనర్జీతో ఒక థ్యాంక్స్ అనేది యూనివర్స్ చెప్పండి. అది మీ ప్రతి ఒక్క కోరిక కూడా ఆ విశ్వం తీర్చేసినందుకు, అది తిరిగి ఆశీర్వదించబడి తిరిగి మన దగ్గరకు వచ్చి అది ఫలించినందుకు యూనివర్స్కి ఒక గట్టి గ్రాండ్గా ఒక థ్యాంక్ఫుల్ మనసా వాచా కర్మణ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఈ ఇమాజినేషన్స్, ఈ విజువలైజేషన్స్, ఈ కోరికలన్నీ కూడా ఒకసారి తలుచుకొని ఒక 5 మినిట్స్ ఓపిక అలాగే కూర్చొని ఆ ఎనర్జీని, ఆ ఫ్రీక్వెన్సీని అంతా కూడా మీరు రిసీవ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని రిసీవ్ చేసుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత మీరు పడుకోండి. వాటర్ తాగేసని పడుకోండి, లేకపోతే నార్మల్గా పడుకోండి. కానీ మళ్ళీ తర్వాత ఎట్లా నెగిటివ్ వైబ్రేషన్కి వెళ్ళకండి. మళ్ళీ మొబైల్ చూడడము అట్లాంటివన్నీ కాదు. ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇట్లా యూనివర్స్ని మనసా వాచా కర్మణ సరౌండ్ అయినప్పుడు మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవుతుంది. ఈ సింపుల్ టెక్నిక్ని ఈ నవంబర్ 11న మీరు మిస్ కాకుండా చేసుకోండి. ఎలాంటి టెక్నిక్లు అవసరం లేదు. జస్ట్ సరౌండ్ అయ్యి పీస్ఫుల్గా, ఎక్కువ టెన్షన్స్, ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా నార్మల్గా ఏదో ఒక ఆటలాగా కోరికలు రాసి యూనివర్స్కి వదిలేయండి. ఆ యూనివర్స్ వదిలేసి సరెండర్ అయినప్పుడు ఆ కోరికలు మనకి 100% నెరవేరుతాయి. అంటే ఆల్రెడీ మీరు ఆ కోరికలన్నీ నెరవేరిపోయినట్టు, వాటితో మీరు అనుభూతి చెందినట్టు ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి. మీకు ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్లో సైంటిఫిక్ టెక్నిక్స్తో కూడిన మరింత వీడియోస్ కావాలంటే వెంటనే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ వస్తాయి. ఇంకేమన్నా మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్స్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చాట్ చేయండి. మీకు ఈ వీడియో నిజంగా జెన్యూన్ అనిపించి, వాల్యుబుల్ అనిపించి, మీకు మీ లైఫ్ని ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందంటే వెంటనే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వర్డ్స్ అనేవి మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఐఎమ్ అలైన్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ. ఇట్లా 3 పదాలు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? మీకు మీ అందరి కోరికలు కూడా 100% మేనిఫెస్టింగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు. థ్యాంక్ యూ.